ఘోరం, ఒక్కొక్కరిది ఒక్కొక్క బాధ పాపం. ఈ స్టోరీ చూడండి ఎంత ఘోరంగా ఉన్నదో. అమ్మ చెల్లెను అమ్మొద్దమ్మా, 3 లక్షలకు కన్న బిడ్డను విక్రయించిన తల్లిదండ్రులు, అమ్మొద్దంటూ ఏడుస్తూ వారిని వేడుకున్న పెద్ద కుమార్తె. నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలంలో ఘటన. గతంలోనూ ఒక శిశువును విక్రయించినట్లు ఆరోపణ. వారిపైన కేసు నమోదు చేసిన ఐసిడిఎస్ అధికారులు. అంటే కడుపున పుట్టిన పిల్లలనే అమ్ముకుంటున్నారు. ఎంత కష్టం వస్తే ఆ పని చేయాలా, ఎందుకు గనాలా? ఒకసారి ఆ వీడియో చూడండి. ప్లే అవుతుందా ఇది సౌండ్? ఈ అమ్మాయి చూడండి. ఎంత ఎంత ఘోరమైన వార్త చూడండి ఇది. సమాజంలో ఇంకా మనం ఇట్లాంటి సిచ్యువేషన్స్ చూడాల్సిన పరిస్థితి వచ్చింది. కడుపున పుట్టిన ఆడపిల్లను కన్నవారే డబ్బుకు ఆశపడి అమ్మేశారు. అమ్మా చెల్లెని అమ్మొద్దమ్మా అంటూ పెద్ద కూతురు ఏడుస్తూ వేడుకున్న కరగలేదా కర్కశ హృదయాలు. నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలంలో నాగార్జున సాగర్ దగ్గర, సాగర్ తిరుమలగిరి ఉంది కదా, ఆ మండలంలో జరిగింది ఈ ఘటన. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, ఐసిడిఎస్ సిబ్బంది, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం జిల్లాలోని ఎల్లాపురం తాండాకు చెందిన కొర్రబాబుకు పెద్దవూర మండలం ఊరవి తాండాకు చెందిన పార్వతికి 10 ఏళ్ల కింద పెళ్లైంది. ఆ దంపతులు జీవనోపాధి నిమిత్తం నల్గొండ వెళ్లి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పార్వతికి మొదటి కాన్పులో కుమారుడు జన్మించి అనారోగ్యంతో వెంటనే చనిపోయాడు. అనంతరం 2 కుమార్తెలు జన్మించడంతో నల్గొండలోనే ఉంటూ చిన్నారులను చదివించుకుంటున్నారు. ఆ చిన్నారుల్లో ఒకరి వయసు 6 ఏళ్ళు అయితే మరొకరికి 7 ఏళ్ళు. ఇదిలా ఉంటే ఈ నెల 10వ తేదీన పార్వతి నల్గొండ జిల్లా హాలియాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆడ శిశువును ప్రసవించింది. ఇప్పటికే 2 ఆడపిల్లలు ఉన్నారు, మళ్ళీ పాప పుట్టింది. దీంతో పోషణ భారంగా భావించి ఆ శిశువును విక్రయించాలని భార్యాభర్తలు నిర్ణయించుకున్నారు. కొడుకు పుడితే ఓకే, ఆడపిల్ల పుట్టింది కాబట్టి ఇప్పుడు అమ్మేయాలి. పార్వతి తల్లిదండ్రుల సహకారంతో మధ్యవర్తుల ద్వారా ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లాకు చెందిన దంపతులకు 3 లక్షలకు విక్రయించేందుకు సిద్ధమయ్యారు. ఈ తతంగమంతా ఫోన్ సంభాషణ ద్వారానే సాగడంతో చెల్లిని అమ్మేస్తున్న విషయం పెద్ద పిల్లలందరికీ అర్థమైంది. దీంతో బాబు, పార్వతుల పెద్ద కుమార్తె నక్షత్ర ఈ విషయాన్ని నాయనమ్మకు చెప్పింది. శిశువును విక్రయించకుండా అడ్డుకోవాలి అని కోరింది. కనికరమైనా లేక విక్రయానికి ఏర్పాట్లు పూర్తి కావడంతో ఆ శిశువును తీసుకొని తల్లి పార్వతి తన పుట్టింటికి వెళ్లే సమయంలో పెద్ద కుమార్తె నక్షత్ర అడ్డుకొని చెల్లిని విక్రయించవద్దని బోరున విలపించింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మనవరాలని అమ్మొద్దని బాబు తల్లి కూడా వేడుకున్నది. పెద్ద బిడ్డ ప్రాధేయపడ్డా, తల్లి వేడుకున్నా బాబు హృదయం కరగలే. ఆయన తన భార్య పార్వతి నవజాత శిశువుతో కలిసి ఈ నెల 23వ తేదీన తన అత్తవారి ఊరైన ఊరబాయి తాండాకు చేరుకున్నారు. దీంతో బాబు తల్లి తన పెద్ద కుమారుడు సురేష్కు ఫోన్ చేసి విషయం చెప్పారు. సురేష్ తన తమ్ముడు బాబుకు ఫోన్ చేసేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలే. పాపను తానైనా పెంచుకుంటాను అని చెప్పిన డబ్బులకు ఆశపడి ఇతరులకు అమ్ముతున్నారని పేర్కొంటూ సురేష్ తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేయడంతో విషయం బయటకు వచ్చిందట. కేసు పెట్టిరు. శిశువును తీసుకొని ఈ నెల 23వ తేదీన ఊరబాయి తాండాకు వెళ్లిన పార్వతి, బాబు దంపతులు ఆ రాత్రికి అక్కడే ఉన్నారట. భార్యను, పాపను అక్కడే వదిలి బాబు ఎవరైతే ఆమె భర్త తిరిగి నల్గొండకు వచ్చిండట. శిశువును కొనుగోలు చేసిన దంపతుల దగ్గర నుంచి డబ్బు అందిన తర్వాత 25వ తేదీ ఉదయం నాగార్జున సాగర్ సమీపంలోని సమ్మక్క సారక్క దేవాలయం వద్ద పార్వతి తమ పాపని ఆ దంపతులకు అప్పగించిందట. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, నల్గొండ జిల్లా ఐసిడిఎస్ అధికారులు అప్రమత్తమై విచారణ చేపట్టారు. బాబు పరారీలో ఉండడంతో అతని సోదరుడు సురేష్తో మాట్లాడి
శిశువును విక్రయించిన విషయాన్ని నిర్ధారించుకొని కేసు పెట్టిరు. బాబు పార్వతి దంపతులు శిశువును విక్రయించడం ఇదే మొదటిసారి కాదని, మూడో కాన్పులో జన్మించిన కుమార్తెను సైతం విక్రయించాలని తండావాసులు ఆరోపిస్తున్నారు. ఏం దందా ఇది నాకు అర్థం కాదు. కానీ అమ్ముకోవడం ఏంటి? అంటే ఇది విషయం చూస్తే ఎట్లుందంటే ఇది ఆడపిల్ల పుట్టిందని ఇంకోరు పుట్టిందని అమ్మినట్లేదు, పైసల కోసం కానీ అమ్మినట్టున్నది వ్యవహారం.